వైసీపీ కేంద్రంలో క్రియాశీలక పాత్ర పోషించనుందా? కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావాలంటున్న బీజేపీకి అంత ఈజీ కాదా? ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రతికూల పవనాలు వీస్తున్నాయా? ఇప్పుడున్న మిత్రులు కూడా పెద్దగా ప్రభావం చూపలేరా? అందుకే వైసీపీ కోసం కేంద్ర పెద్దలు చూస్తున్నారా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ప్రస్తుతం కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనేది తెలియడం లేదు. ఉత్తరాదిన బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని వార్తలొస్తోంది. బీజేపీ 300 సీట్లు దాటడం కష్టమని ప్రచారం జరుగుతోంది. బీజేపీ అగ్రనేతలు మోడీ, అమిత్ షాల్ని సొంత రాష్ట్రం గుజరాత్లోనే పరిస్థితి కొంత మారుతోందని వార్తలొస్తోంది. గతసారి ఆప్ ఓట్ల చీలికతో కాంగ్రెస్ నష్టపోయి బీజేపీ భారీగా లబ్ధి పొందింది. ఈసారి ఆప్, కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తోంది. దీంతో బీజేపీ వ్యక్తిగత ఓట్ల చీలికను అడ్డుకుంటున్నారు. ఈ విధంగా చూస్తే బీజేపీకి భారీ నష్టం గుజరాత్ నుంచి మొదలై రాజస్థాన్, మధ్యప్రదేశ్ మీదుగా ఢిల్లీ, యూపీ దాకా సాగుతుందంటున్నారు. అలాగే మహారాష్ట్రతో పాటు బీహార్, పశ్చిమ బెంగాల్లో కూడా కమలానికి ఎదురుగాలి ఉందన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీకి 200 సీట్లు సొంతంగా, ఎన్డీఏ మిత్రులకు 30 సీట్లు మాత్రమే వస్తాయని ఇండియా కూటమి నేతలు తమదైన సర్వే రిపోర్ట్ని ముందుంచారు. ఎన్డీఏ మిత్రులలో తెలుగుదేశం, నితీష్ కుమార్ పార్టీ జేడీయూ, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన, అలాగే అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ ఉన్నాయి. ఇవి పెద్ద పార్టీలు, కానీ కేవలం వీటికి 30 ఎంపీ సీట్లు వస్తాయంటే ఏపీలో కూటమికి ఛాన్స్ లేనట్టే కనిపిస్తోంది. అదే సమయంలో వైసీపీ ఈసారి ఎక్కువ ఎంపీ సీట్లు సాధించేలా ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇండియా కూటమి కానీ, ఎన్డీఏ కూటమి కానీ సొంతంగా మెజారిటీ రాకపోతే అప్పుడు పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది. ఎన్డీఏ కూటమికి 230 దాకా సీట్లు వస్తే కనుక అందులో ఏపీలో జగన్ అవసరం ఖచ్చితంగా పడుతుందంటున్నారు. ఏపీలో వైసీపీకి 20 సీట్లకు తక్కువ కాకుండా వస్తే మాత్రం ఎన్డీఏకి మద్దతు ఆక్సిజన్ అవుతుందని చెప్తున్నారు. జగన్ సైతం మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీకి ఈసారి తగినన్ని సీట్లు రాకపోవచ్చని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. వైసీపీ నేతలు కేంద్రంలో ఈసారి బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకుండా ఉండాలని కోరుకుంటున్నారు. తాజాగా విశాఖలో మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ కేంద్రంలో ఏ పార్టీకి మెజారిటీ రాకుండా ఉండే పరిస్థితి ఉంది అన్నారు. తమకు ఎన్డీఏ కూటమి అయినా, ఇండియా కూటమి అయినా ఒక్కటే అని తేల్చి చెప్పారు. తమ మద్దతుతో ఏర్పడే ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఏపీకి సంబంధించిన అన్ని సమస్యలు సాకారం అవుతాయని కూడా ఆయన చెప్పారు. ఆయన కంటే ముందు సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఈ విధంగా మాట్లాడారు. సో వైసీపీ అవసరం వస్తే ఆలోచించేందుకు ఆ పార్టీ సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు ఇచ్చినట్టుగా అయింది.